అప్పుడు ఆ భగవంతుడు ఏమన్నాడంటే, లేదు నాయన నీ వైపే ఉన్నాను అన్నాడు. కళ్ళు మూసుకొని ఒకసారి చూడమన్నాడు. ఆ భక్తుడు ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు పక్కనే ఉన్నాడు. అంటే ఆయన 2 కాళ్ళు, స్వామి 2 కాళ్ళు. ఆ భక్తుడికి కష్టం ఉన్నప్పుడు ఆయన 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి, భగవంతుడు లేడు. కళ్ళు తెరిచి మళ్ళీ అడిగాడట, ఇది మంచి పద్ధతి కాదు స్వామి, నేను ఆనందంగా ఉన్నప్పుడు పక్కనే ఉంటావా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండవా అని అంటాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడట, నాయన నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ ఆనందాన్ని చూస్తూ నేను ఆనందపడ్డాను, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని తిరుగుతున్నాను, అవి నీ పాదాలు కాదా, నీ పాదాలు కాదు నా పాదాలు అంటాడంట భగవంతుడు. అలాగే కష్టకాలంలో భగవంతుడు ఏ విధంగా కాపాడగలుగుతారో ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా అలాంటి వారే. దుకారస్య అంధకారస్య రుకారత నిరోధకరే. దుఃఖము, అంధకారం అనే చీకటి బహుబంధాల నుండి వెలుగును ప్రసరింప చేయగలిగేటటువంటి వారు రుకారం, అది గురువే. కారణం ఏంటంటే ఈ 18 ఏళ్లలో చాలా సంస్థల్లో పనిచేశాను, కానీ ఇంత అత్యున్నతమైనటువంటి ఫలితాలు మొట్టమొదటిగా ఈ కళాశాలలోనే చూస్తున్నాను. చాలా ఆనందము. చాలా కళాశాలలో అన్ని విధాలుగా పనిచేశాను, కానీ ఇంత ప్రతిభా వైఖరి కలిగినటువంటి మన కళాశాల. కారణం ఏంటంటే అక్కడ కళాశాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహకుల యొక్క శ్రమ కూడా అలాగే ఉంది.